డోర్వేకి స్వాగతం. మనం ఐఈఎస్ సెంటర్స్ వచ్చేసరికి కోడింగ్, డీకోడింగ్ ప్రాసెస్‌లో అర్థమెటిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. However, it should be noted that man has so far been dominated by the E&S only. అయితే మనిషి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ 99% ఈ అండ్ ఎస్ తోనే డామినేట్ చేయబడ్డాడు. ఈ సెంటర్ ఎస్ సెంటర్ డామినేట్ చేసి ఐతో బలవంతంగా అప్షన్ చేయిస్తూ ఉంటుంది. అందుకని నీకు ఇది మంచి అని తెలిసినా ఆ పని చేయలేవు, ఇది చెడు అని తెలిసినా ఆ పని చేయకుండా ఆగలేవు. నువ్వు ఫైట్ చేస్తుంటావు. ఈ మధ్యలో విల్ పవర్ వాడటానికి ప్రయత్నం చేస్తుంటావు, లేదా ఫోర్స్ఫుల్గా నీ ఇన్నర్ ఫోర్స్ విల్ పవర్ అంటావు. బయట వాళ్ళు బలవంతంగా ఫోర్స్ చేయటం వల్ల, లేదా బయట సమాజానికి భయపడో, నియమాలు, శాస్త్రానికి, న్యాయానికి భయపడో, ఉన్న వ్యవస్థకి భయపడో, నీకు తప్పు పేరు వస్తుందని భయపడో, నీకు దాని పర్యవసానం పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడో, నువ్వు మటుకు కొంత మంచిగా ప్రవర్తించగలవు. కానీ నీ లోపల నాన్ హార్మోనిక్ స్టేట్ మటుకు అలాగే ఉంటుంది. సో లోపల రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయట్లేదు, కానీ పైన దాన్ని పిప్పించుకోవడానికి ప్రిటెన్షన్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట. యాజ్ లాంగ్ యాజ్ దట్ హ్యాపెన్స్, ఇది జరుగుతున్నంత కాలం ద ఫ్రీ విల్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి మిస్యూజ్డ్. దీనివల్ల ఏమిటి నష్టం అయ్యా అంటే, ఫ్రీ విల్ ఉంటుంది, అది మిస్యూజ్ అవుతుంటుంది. సో ఫ్రీ విల్ మిస్యూజ్ అయినప్పుడల్లా దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంటుంది, ఇంటెన్సిటీ. సో దేర్ ఫర్ ఐ ఎప్పుడు పర్మనెంట్ గా ఈఎండ్ఎస్ కి దాసోహంగానే పనిచేస్తుంటుంది. సో దట్ ఈస్ అ ఫేట్ అనమాట. హెన్స్ కాజెస్ రిజల్ట్స్ విచ్ ఆర్ అన్ప్లెజెంట్. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం చేసినా అన్ప్లెజెంటే అనుభవిస్తూ ఉంటావు లైఫ్ లో. When all centers work in harmony, they cooperate to work jointly. No misuse of free will. సపోజ్ నీ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ డీకోడింగ్ ప్రాసెస్ లో అవి హార్మోనిక్ గా పనిచేసినట్టయితే, హార్మోనిక్ గా పనిచేయటం అంటే అన్ని ప్లస్లు ఉండటం, సరే అన్ని మైనస్లు ఉండటం కూడా ఒక రకమైన వేరే ప్రవృత్తి అనుకోండి. అన్ని ప్లస్లు ఉంటే దాన్ని మానవ ప్రవృత్తి అంటాం, అన్ని మైనస్లు జరిగితే దాన్ని రాక్షస ప్రవృత్తి అంటాం. సరే దాని గురించి తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. సో హార్మోనిక్ గా పనిచేస్తే, హార్మోనిక్ గా గనక పనిచేసినట్టయితే, నాన్ హార్మోనిక్ గా పనిచేస్తే మటుకు ఫ్రీ విల్ లాస్ అవుతుంటుంది. హార్మోనిక్ గా పనిచేస్తే మటుకు ఫ్రీ విల్ మిస్యూజ్ చేయబడుతుంది. When any one center or centers work in harmony, they do not cooperate to work among then misuse of free will happens. సో ఎప్పుడైనా ఒక సెంటర్ కానీ, లేదా వన్ సెంటర్ కానీ ఇన్హార్మోనిక్ గా ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి కోఆపరేటివ్ గా పనిచేయవు. ఐ సెంటర్ ఏమో కమాండ్ ఇస్తుంది, కానీ ఈఎండ్ఎస్ సెంటర్ వ్యతిరేకిస్తుంటాయి. న్యాచురల్ గా ఈఎండ్ఎస్ కి ఇంటెన్సిటీ ఎక్కువ కాబట్టి టోటల్ ఎప్పుడు ఐని డామినేట్ చేస్తూనే ఉంటాయి. సో దట్ ద బేసిక్ ప్రాబ్లం అట. మనిషి లోపల సతమతమయ్యే కాన్ఫ్లిక్ట్ ఏమిటయ్యా అంటే ఇదే. మంచి చెడు తెలియక కాదు, నీతులు తెలియక కాదు, కానీ నువ్వు చేద్దాం అనుకున్నా చేయలేవు, చేయొద్దని పని చేసుకోకుండా ఆపలేవు. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. సో whenever an individual consciously learns correct methods which permanently retains this harmony, there is cooperation of the centers. సో మనిషి కాన్షియస్ గా కరెక్ట్ మెథడ్స్ లెర్న్ చేసినట్టయితే, కరెక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే కమాండ్ ఇవ్వటం కంటే ముందు రికన్సిలింగ్ చేసి, కన్సల్ట్ చేసి కమాండ్ ఇవ్వటం. సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ ఏదో ఎగ్జిక్యూట్ చేయాలి. ముగ్గురు డైరెక్టర్లు ఉన్నాయనుకుందాం. ముగ్గురు డైరెక్టర్లు, ఒక సీనియర్ డైరెక్టర్ అని చెప్పి వాడు వెంటనే ఈ ప్రాజెక్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేద్దామని ఫైనలైజ్ చేసేసుకొని మిగతా వాళ్ళిద్దరికి కమాండ్ ఇచ్చాడు అనుకోండి, అది కరెక్టా సబబా అనేది ఆలోచించకుండానే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అలాగే మన సిస్టమ్ లో డైరెక్టర్స్ అని చెప్పాం వీటిని అందుకనే. ఐ సెంటర్ డైరెక్టర్, ఎం అనేది ఈ సెంటర్ లో డైరెక్టర్, ఎస్ సెంటర్ ఒక డైరెక్టర్. సో ఈ డైరెక్టర్స్ ఐ సెంటర్ సీనియర్ మోస్ట్ కదా అని చెప్పి కమాండ్స్ ఇచ్చేస్తుంటే, రిజల్యూషన్ పాస్ చేస్తుంటే ఈఎన్ఎస్ వ్యతిరేకిస్తాయి. వాటి టోటల్ బలం ఎక్కువ, పైగా ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది వాటికి. సో ఆబ్వియస్లీ ఆ ఎస్ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది.
నువ్వు బలవంతంగా ఫ్రీ విల్ యూజ్ చేసి ఐని గెలిపించినా అది టెంపరరీగా కొన్నాళ్లే జరుగుతుంది. అందుకని ఫాల్ బ్యాక్ అయిపోతావు. మళ్ళీ పాత పొజిషన్‌కి ఫాల్ బ్యాక్ అయిపోతావు. జనరల్‌గా ఒక హాబిట్‌ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు అందరూ ఫేస్ చేస్తుంటారు ఇది. అలాగే ఒక కొత్త హాబిట్‌ని నేర్చుకోవాలంటే అందరూ నేర్పిస్తారు. సో, ఇక్కడ కరెక్ట్ మెథడ్ ఏమిటయ్యా అంటే అక్కడ కన్సల్టింగ్ జరగాలి. కన్సల్టింగ్ జరిగి ఫాలో అప్ అవ్వాలి. ఇక్కడ కన్సల్టింగ్ అంటే ఎలాగా? ఎలా కన్సల్టింగ్ చేయాలని డౌట్ వస్తుంది. ఇక్కడ కన్సల్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎమోషన్ డెవలప్ చేసుకోవాలి. ఎమోషన్ డెవలప్ చేసుకుంటే పనయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఎమోషన్ డెవలప్ చేసుకోవాలి అంటే జనరల్‌గా డైరెక్టర్స్ మధ్య ఏదో డిస్ప్యూట్ వచ్చిందనుకోండి. వయా మీడియాగా మధ్య మార్గాన్ని ప్రదర్శిస్తారు. అప్పుడు వీడు సపోర్ట్ చేస్తాడు. ఆ వర్క్‌ని వాడు సపోర్ట్ చేస్తాడు. మధ్య మార్గంగా. సో, అలా ఇక్కడ మధ్య మార్గాన్ని ఎన్నుకోవాలన్నమాట. అందుకనే స్లీప్‌ని కరెక్టివ్ మెథడ్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ముందు వీడియోలో. సో, సపోజ్ నువ్వు 8కి లేచే అలవాటు ఉందంటే, నువ్వు 6కి మార్చుకోవాలనుకుంటే జస్ట్ నిర్ణయాలు పాస్ చేసుకొని, లేదా ప్రెషర్‌తోనో నువ్వు లేచినంత మాత్రాన అది అలవాటు కింద అవ్వలేదు. నువ్వు నిర్ణయం తీసుకున్నా సరే 2, 3 రోజులు చేసి మానేస్తావు. నిన్ను ప్రెషర్ చేసినా బాధపడుతూ తిట్టుకుంటూ లేస్తావు. అంతేగాని అది అలవాటు ఎప్పటికీ కాలేదు. సో, అలవాటు ఎప్పుడవుతున్నాయి అంటే నువ్వు దాన్ని కన్సల్ట్ చేసేప్పుడు దీని కన్సల్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మధ్య మార్గంగా పెడతామట. సపోజ్ 8కి లేస్తున్నావు అంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ముందు లేస్తావు. అలా 15 రోజులు చేస్తావు. తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ తగ్గిస్తావు. అంటే 7:50కి లేస్తావు. 15 రోజులైన తర్వాత 7:40కి లేస్తావు. కొన్ని రోజులైన తర్వాత 7:30కి లేస్తావు. సో, అలా తగ్గించుకుంటూ 7కి వస్తావు. 1 అవర్ గ్యాప్ అవ్వంగానే 1 మంత్ అదే స్టేజ్‌లో ఉంటావు. మళ్ళా 10 మినిట్స్ తగ్గించుకుంటూ 6కి వస్తావు. ఇది పద్ధతి. ఇలాగా అంటే క్రమక్రమంగా చేయాలని చెప్పాను. అలాగే ఏదైనా సరే నువ్వు గ్రాడ్యుయల్‌గా నీకు అలవాటు చేయాలి. ఒక పుస్తకం చదవాలనుకున్నావు, కొనుక్కున్నావు. కొన్న రోజు 2, 3 పేజీలు చదివావు. తర్వాత రోజు 2 పేజీలు చదివావు. మూడో రోజు మానేసావు. తర్వాత సంవత్సరం అయింది ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూడలేదు. ఇలాంటి కండిషన్స్ జరుగుతుంటాయి మనకి. సో, దేర్‌ఫోర్ ఆ పుస్తకాన్ని నేను పూర్తి చేయాలంటే దానికి తగిన ఎమోషన్ లేదనమాట. ఫ్రీ విల్ వాడేసి, విల్ పవర్ వాడేసి 2 రోజులు చదివావు. సో, దేర్‌ఫోర్ ఎమోషన్ సఫిషియెంట్‌గా డెవలప్ అవ్వడానికి ఆ పుస్తకం గురించి అప్పుడప్పుడు ఆలోచించడం. పుస్తకం చదవద్దు. జస్ట్ చేత్తో పట్టుకొని కాసేపు స్పెండ్ చేయటం 10 నిమిషాలు. ఆ పుస్తకాన్ని ఎప్పుడూ నీతో పాటు క్యారీ చేయటం. నీ బ్యాగ్‌లో పెట్టుకొని తిరుగుతూ ఉండటం. సో, ఇదంతా ఎమోషన్ డెవలప్ అవుతుంది. దాంతో అటాచ్‌మెంట్ ఫార్మ్ అయిన కొద్దీ ఎమోషన్ డెవలప్ అవుతుంది. తర్వాత నువ్వు చదువుతావు. తర్వాత నువ్వు రెగ్యులర్‌గా చదువుతావు. టక 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 పుస్తకాన్ని పూర్తి చేస్తావు. సో, ఇలాగ యూ హావ్ టు ప్లాన్ అనమాట. ఈ కరెక్ట్ మెథడ్స్ అనేవి ఎక్కడ రాసుండవు. నువ్వు కరెక్ట్ మెథడ్ ఎలాగనేది నువ్వు ప్లాన్ ఔట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంకొక ఆస్పెక్ట్ ఇంట్రొడ్యూస్ అవుతోంది. ఇఫ్ వన్ రిమైన్స్ టూ లాంగ్ ఇన్ పర్టికులర్ సెంటర్‌లో ఎక్కువ కాలం ఉండిపోయాడనుకో, ఒకే సెంటర్‌లో కొంతమంది కొన్ని సెకన్లుంటారు. కొంతమంది కొన్ని నిమిషాలుంటారు. కొంతమంది కొన్ని గంటలుంటారు. కొంతమంది కొన్ని రోజులు నెలలుంటారు. నెలలుంటారు, వారాలుంటారు, సంవత్సరాలుంటారు. అదే ఎమోషనల్ స్టేట్‌లో ఉంటారు. ఇది మనకు కూడా అబ్జర్వ్ అవుతుంటుంది చూడండి. ఎస్పెషల్లీ భార్యాభర్తల మీద కనబడుతుంటుంది. చిన్న కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. వితిన్ 5 మినిట్స్, 10 మినిట్స్ ఇద్దరు కలిసిపోతారు. తర్వాత కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. 10 నిమిషాలే కలవరు. 20 నిమిషాలే కలుస్తారు. మళ్ళీ ఇంకో కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. గంటయ్యే కలుస్తారు. ఇంకో కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది. కొన్ని గంటలయ్యాక కలుస్తారు. మళ్ళీ మామూలవుతారు. లేదా కొన్ని రోజులయిన తర్వాత కలుస్తారు. కొన్ని వారాలయ్యాక కలుస్తారు. కొన్ని నెలలయ్యాక కలుస్తారు. సో, ఏంటి కారణం? పర్టిక్యులర్ ఈ సెంటర్‌లో ఇంటెన్సిటీ పెరుగుతుందనమాట. దాంట్లో ఉండటం అనేది. సో, ఎప్పుడైతే నువ్వు ఈ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ఏదో ఒక పర్టిక్యులర్ సెంటర్‌లో టూ లాంగ్ పర్టిక్యులర్ ఇంటెన్సిటీతో ఉన్నావంటే అక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎక్సీడ్ అవుతుంది సర్టెన్ పర్టిక్యులర్ పీక్ వాల్యూ అంటే ఇప్పుడు మార్క్డ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఫిజికల్ హెల్త్ మీద. అందుకని ఈ ఫిజికల్ డిసీజెస్ అన్నిటికి రూట్ కాజ్ మైండ్ అని చెప్తుంటారు. సో, మైండ్ చాలా ఇంపార్టెంట్. మైండ్‌లో కూడా ఇంకా చెప్తే రూట్ కాజ్ మైండ్ అంతా కాదు. మైండ్‌లో ఈ కోడింగ్ ప్రాసెస్ ఇన్‌హార్మోనిక్‌గా జరగటం, నువ్వు ఫ్రీ విల్ వాడటం, నీ ఫ్రీ విల్ గ్రాడ్యుయల్‌గా రెడ్యూస్ అయిపోవటం. ఎందుకంటే ఈ సెంటర్‌లో డామినేట్ చేయటం వల్ల చివరికి పర్మనెంట్‌గా డామినేషన్ స్టేట్‌లోకి వెళ్ళిపోవటం. అండ్ పర్టిక్యులర్ ఈ సెంటరో, ఎస్ సెంటరో ఏదో ఒక ఇంటెన్సివ్ మోడ్‌తో ఎక్కువ సేపు అలాగే ఉండటం. కొన్ని వారాలు, కొన్ని నెలలు, సంవత్సరాలు అలా ఉండటం. ఇది గ్రాడ్యుయల్‌గా నీ శరీరంలో ఒక ఫిజికల్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేసే ఒక డిసీజ్ కింద ఫార్మ్ అవుతుంది. రేపు అలాంటి డిసీజెస్ గురించి తెలుసుకుందాం.